సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం. తల్లి, ఇది నువ్వు వింటున్నావు కదా, నువ్వు విన్న 10 నిమిషాలకి నీ జీవితంలో ఒక అద్భుతమే కాకుండా నీ మనసుని పులకించే ఒక శుభవార్త వినబోతున్నావని బాబాగారు మన కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చారండి. ఆ శుభవార్త ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మనకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు. బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, 10 నిమిషాల్లో నువ్వు అనుకోని మార్పు నీ జీవితంలో వస్తుంది. నువ్వు మనసు పులకించే ఒక అద్భుతమైన శుభవార్త నీకు అందుతుంది. చాలా నమ్మకంగా నేను చెబుతున్నాను కాబట్టి ఒక్కసారి ఈ సాయి వాక్ మీద నమ్మి విను. నువ్వు మనసు అనేది ఎంత ఆనందంతో పులకించిపోతుందో నువ్వే చూడు. ఈ బాబాకి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు తల్లి. తప్పకుండా వింటావు కదా. ఇది నీకోసమేనమ్మా. నీకు 10 నిమిషాల్లో అనుకోని మార్పు ఏ విధంగా వస్తుంది అని ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆ మార్పు వచ్చిన తర్వాత నా బాబా ఎంత అద్భుతం చూపించారు అని నీకు నువ్వే అనుకుంటావు తల్లి. నా యొక్క ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క భక్తురాలు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేసే స్థితిలో ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. ఈ సాయి తండ్రి మనసు ఎప్పుడు కూడా నా బిడ్డల వైపే లాగుతూ ఉంటుంది. ఎవరైతే మంచి మనసు ఉంటుందో వారిని నేను ఎప్పుడు వారికి పక్కబలంగా ఉంటాను. ఒక దృక్పథంతో ఉంటారు కదా, మంచిగా వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా సమకూర్చడంలో నేను వెనుకాడను బిడ్డ. అన్నం లేని వారికి పట్టెడు అన్నం పెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా ఆశీర్వదిస్తూ ఉంటాను. అందుకే అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ సాయి తండ్రి ఆకాంక్ష. బిడ్డ, ఇక్కడ నువ్వు మంచి మనసు గలవానివి. 10 మంది బాగుండాలి అని కోరుకునే మంచి మనసు నీది. అందుకే నీ స్థితిని ఈ బాబా లెక్కించాను. నీ తండ్రి నీకు ఒక శుభవార్తను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా విను. నీకు సాయం చేసే స్థితిలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అంత గొప్ప స్థాయిలో నేను ఉంచుతానమ్మా నిన్ను. కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి సాయం చేసేటువంటి ఆ మనసు ఉన్న నా ప్రతి భక్తునికి, ప్రతి బిడ్డను సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తూ ఉంటాను. అయితే అటువంటి బిడ్డల కోసం, నా బిడ్డల కోసం ఈరోజు స్వయంగా ఈ సాయి తండ్రి మాటల్లో ఒక విషయం చెబుతాను. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా అమ్మా? ఒకరిని మోసం చేసి వారు ఎదగాలనుకుంటారు. అదే జీవితం, అదే ఆనందం అనుకుంటారు. మోసం చేయడం గొప్పతనం అని విర్రవీగుతుంటారు. అందులో సంతోషాన్ని వెతుక్కొని భ్రమలో బతుకుతుంటారు. అది చాలా తప్పు. కానీ అతి త్వరలో ఆ తప్పు తెలుసుకుంటారు, వాళ్ళు పశ్చాత్తాపడతారు. కానీ ఈ బాబాజీ బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి అప్పుడే ఆ క్షణమే అర్థమవుతుంది. కానీ నువ్వు దిగులు పడకు. నువ్వు న్యాయంగా, నిజాయితీగా, నమ్మకంగా ఉన్నావు.
భయపడొద్దు, ఎందుకంటే నీకు తోడుగా అఖండ జ్యోతిలా ఈ సాయి నీకు అండగా ఉన్నాను. నువ్వు భయపడకు బిడ్డ. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నిన్ను కష్టపెట్టాలన్న వారికి సరైన గుణపాఠం నేను చెప్తాను కదా. అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకుంటాను అని అనుకుంటావా? నీ అమితమైన ప్రేమ, భక్తి, నమ్మకం వల్ల నీకు అంతా శుభమే జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిని చేర్చేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఏదైతే నువ్వు నన్ను అడిగావో దానిని సాక్షాత్ ఈ బాబానే షిరిడీ నుంచి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయమ్మా. జరగకుండా ఏదీ ఉండదు. నువ్వు నమ్మకాన్ని కోల్పోవడం ఎందుకు? ఈ ఒక్క పని నువ్వు చేయి చాలు. నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు. మనసులో నీ యొక్క ధైర్యాన్ని, మనోబలాన్ని కోల్పోవద్దు. మిగతా కథంతా నేను నడిపించుకుంటూ ఉంటాను. నిన్ను ఎలాంటి స్థాయిలో నిలబెడతానో తెలుసా బిడ్డ? నువ్వు ఎవరైతే నిన్ను కష్టపెట్టాలని అనుకుంటూ ఉండి వారు నీ యొక్క ఓటమి కోసం ఎదురు చూస్తారో, నీ విజయాన్ని ఓర్వలేక కృషించిపోతారో, అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. వారికి విధించే శిక్ష అదే నీ జీవితం గొప్పగా ఉండేది. నువ్వు వారిని శిక్షించాల్సే అనుకోకు. అదంతా కూడా దైవం చూసుకుంటాను, కాలం చూసుకుంటుంది. నీ ఎదుగుదల నువ్వు చూసుకో. నీ ఎదుగుదలని మరింత పెంచేలా నేను చేస్తాను. వారికి అతి పెద్ద శిక్ష వారిని నీ ఎదుగుదల చూసి వారు అయ్యో నీ నోటి మీద వేలు వేసుకోవటమే. నీ జీవితం సుఖ సంతోషాలతో ఉండేందుకు కావలసిన పనులన్నీ నేను మొదలుపెట్టేశానమ్మా. ఇక ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకుంటావు. నువ్వే నమ్మలేనంత ఆశ్చర్యాన్ని పొందుతావు. ఇది అసలు నా జీవితమేనా అనేటువంటి ఆశ్చర్యానికి నువ్వు గురవుతావు. అవును తల్లి, ఇక నీ లైఫ్ అనేది నువ్వు అనుకున్నటువంటి ఆనందంగా మారబోతుంది. నమ్మకంతో ధైర్యంగా మాత్రం ఉండు. ప్రతి విషయం అంటే నీ కోరికలు అవన్నీ కూడా నేను నెరవేరుస్తూ ఉంటాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. బాధ పెడితేనో, కన్నీరు పెట్టుకుంటేనో, దిగాలుగా కూర్చుంటేనే ఏదీ మారదు. నిజమా కాదా? ఒకవేళ బాధపడితే కష్టాలు తీరితే ఇక పనేముంది? అందరూ బాధపడుతూ ఉంటారు కదా, కష్టపడిన అవసరం లేదు కదా. కాబట్టి కష్టాలు తీరవు బాధపడితే. ఈ విషయం నువ్వు అవగాహన చేసుకో. అలాంటప్పుడు ఎందుకు తల్లి తిండి తిప్పలు నిద్ర పాడడం మానేసి దిగాలుగా కూర్చొని ఇంత దిగాలుగా ఉంటావు? జరిగిందేదో జరిగిపోయింది. నీకు జరిగిన కొన్ని నష్టాలకి 10ంతల రెట్టింపు ఆదాయం నీకు వచ్చే మార్గం నేను ఏర్పాటు చేస్తాను. నీకు ₹1 నష్టం జరిగితే ₹100 లాభం వచ్చేలా చేస్తాను. కానీ నువ్వు ఎవరిని మోసం చేయాలనుకోవు కదా, అదే నీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది తల్లి. ఎప్పుడు కూడా ఈ బాబా దగ్గర నువ్వు మొహమాట పడవద్దు. నీకు ఏదైతే కావాలో ఆ కోరికలు నా దగ్గర ప్రార్థనగా పెట్టు. నీ కష్ట నష్టాలు నా హుండీలో దక్షిణగా వేసేయి. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రించు. కడుపు నిండా భోంచేయి. నీకంతా శుభమే జరుగుతుంది. ఈ బాబాని నమ్ముకునేవారు ఎప్పుడు కూడా కష్టపడతారా? నీ జీవితం అంతా నేను తోడుగా ఉండను? నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా. ఈ బాబా దగ్గర నీ కోరికలు నా పాదాల చెంత శరణాగత పొంది నిశ్చింతగా ఉండవచ్చు. ప్రశాంతంగా నీ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఫలితం దానంతటా అదే నేను రప్పిస్తాను, వచ్చేలా ఆశీర్వదిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. ఈ బాబా వాక్కు నీకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా నమ్మకాన్ని పెంచుతుంది. నిజమై తీరుతుంది. నన్ను కోవెలకు వచ్చి ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది. అవును బాబా, ఖచ్చితంగా వస్తాను. బాబా, నా అనుకున్న జరిగితే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని నీ మనసులో అనిపిస్తుంది కదా. నాకు తెలుసమ్మా, నా మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో, అది తీరిన తర్వాత ఎంత కృతజ్ఞత చూపిస్తావో అన్నీ నాకు తెలుసు. అందుకే ఇంతలా నువ్వు విలవల్లాడిపోయి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నిన్ను ఓదార్చటానికి, నీ జీవితం బాగు చేయటానికి నేను సాక్షాత్ ఆ షిరిడీ నుంచే వచ్చాను బిడ్డ. నీ ముందు కాలు మోపాను, నీ ఇంట్లో కాలు మోపాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు. వాటన్నిటిని నేను నెరవేరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇకపై కూడా రాబోయేటువంటి రోజుల్లో నీ జీవితంలో ఎన్ని కోరికలు ఉన్నా న్యాయమైన ప్రతి కోరిక నీకు తీరుతుంది. ఏది కావాలన్నా సరే ప్రతి ఒక్కటి నన్ను అడుగు, స్వతంత్రంగా అడుగు. నీ తండ్రి దగ్గర నీ మొహమాటం ఎందుకు?
ఎందుకంటే మీరు నా భక్తులు, నా బిడ్డలు. మీ ప్రతి కోరిక నేను నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది. ప్రతి ఒక్కటి నన్ను అడుగు తల్లి, తీరుస్తాను. అదేవిధంగా నువ్వు కొన్ని బాధలతో సతమతమవుతూ నా కోవిలికి వచ్చి ఎంతో బాధపడి నా గుడికి వచ్చి ఎంతో అల్లాడిపోయావు కదా, అవన్నీ నా కళ్ళారా నేను చూశాను. ఇక నాకు ప్రశాంతంగా చెప్పుకో, అన్నీ నేను అర్థం చేసుకుంటానమ్మా. ఈ సాయి తండ్రి నీ మనసులో బాధ తెలియకుండా ఉంటుందా? నువ్వు నీ కన్నీరు కారిస్తేనే నేను కరిగిపోతాను అనుకోవకు. నా బిడ్డ మనసులో బాధ నేను గ్రహించగలను. నీ బాబా చెప్పేది పూర్తిగా విన్నావు కదా తల్లి. ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చిందా? ఈ బాబా మీద విశ్వాసం పెరిగిందా? ఖచ్చితంగా నా పూజలు ఫలిస్తాయని ఒక ధైర్యం వచ్చిందా? నీ కోరికలు ఈ సాయి తీరుస్తానని నీకు ఒక భరోసా వచ్చింది కదా. ఇక నిశ్చింతగా ఉండు, మనసులో ప్రశాంతత నిలుపుకో. నీ కష్టం నాకు చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ నేను విని తీరుస్తానని ఒక నమ్మకం నీకు కలిగిందంటే ఇక నువ్వు ఆనందంగా ఉంటావు. నీలో ధైర్యం అనేది పెరిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చేసుకోగలవు, మంచి ఆలోచన చేయగలవు. నీ కష్టాలను సమస్యలను నేను నెరవేరుస్తాను అని ఈ తాయి తండ్రి చెప్పాక నీకు భరోసా రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఇక భయపడొద్దమ్మా, నీ బాబా ఉన్నాను. అన్నిట్లో కూడా మనస్ఫూర్తిగా నువ్వు నమ్ము. ఈ బాబా మీద నమ్మకం పెంచు, అది నేను రెట్టింపు చేస్తాను. ఆ నమ్మకం నీకు ఎప్పుడు కూడా నిన్ను ఆలోచించేలా కాకుండా నాపై మరింత నమ్మకం పెరిగేలా చేస్తాను. ఈ సాయి సత్యవాకు ఎప్పుడు కూడా వమ్ము కాదని నమ్ము తల్లి. ఏదైతే నువ్వు కోరిక నెరవేరాలని నా దగ్గర ప్రార్థన పెట్టావో అది నెరవేరడానికి నేను చేయవలసిన పని ఎప్పుడూ ఆరంభించేశాను. ప్రయత్నం మాత్రం నువ్వు చేయాలి. విజయం వచ్చేలా నేను చేసే ఆశీర్వదించే బాధ్యత నాది. ఎప్పుడు కూడా నేను తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఒక ఓటమికి నువ్వు కృంగిపోతే ఎలా? నా బిడ్డలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండేలా నేను ఎప్పుడూ ఆశీర్వదిస్తాను. నా భక్తులకి ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను. సమాధి నుంచే నేను పలుకుతాను అని నువ్వు నమ్మావు అంటే ఖచ్చితంగా అతి త్వరలో నువ్వు షిరిడీకి కూడా వచ్చి నా దర్శనం చేసుకుంటావు బిడ్డ. డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, నాకు ఆర్భాటంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో స్వచ్ఛమైన నమ్మకంతో ఈ బాబాని నామస్మరణ చేసినా కూడా నిన్ను అనుగ్రహిస్తాను. ఇది నీకు ఎన్నోసార్లు తెలుసు కదా తల్లి. నీ ఇంటికి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండు. నువ్వు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా ఉండు. చక్కగా నీ కుటుంబాన్ని అన్నిటినీ కూడా నువ్వు చూసుకుంటూ నీ జీవితాన్ని గొప్పగా నేను నిలుపుతానని నమ్ము. ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి సందేహము లేకుండా నిశ్చింతగా ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.